గుంటూరు పీవీకే నాయుడు మార్కెట్లో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పర్యటించారు. గత ప్రభుత్వ హయాంలో ఈ మార్కెట్ అమ్మేసి వచ్చిన డబ్బులను డైవర్ట్ చేయాలని చూసిందని ఆరోపించారు. 10,000 కుటుంబాలు ఈ మార్కెట్పై ఆధారపడి జీవిస్తున్నాయని పెమ్మసాని చెప్పారు. మార్కెట్లో అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా కాంప్లెక్స్ నిర్మిస్తామన్నారు. పీవీకే నాయుడు మార్కెట్ శిథిలావస్థకు చేరుకుందని ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు. యుద్ధ ప్రాతిపదికన కాంప్లెక్స్ నిర్మాణం చేపడతామని చెప్పారు. మార్కెట్లో ఉండే వారి సమస్యలు పరిష్కరిస్తామని మాధవి తెలిపారు. ఒక మంచి హృదయంతో ఈ ప్రాంతానికి స్థలాన్ని దానం చేశారు. దాదాపు 70 సంవత్సరాలు దాటినట్టుంది. ఇది 370 అప్రాక్సిమేట్గా షాప్స్ ఉన్నాయి. 5 నుంచి 10,000 అంటే కరెక్ట్గా నంబర్ తెలియదు కానీ 5 నుంచి 10,000 కుటుంబాలు ఈ మార్కెట్ మీద ఆధారపడి బతికేటువంటి పరిస్థితి. అంటే మీరు చూస్తూ ఉంటే ఈ ప్రాంతంలో ఇదంతా పాడైపోయింది ఎక్కడికక్కడ. దీన్ని గత 20 సంవత్సరాల నుంచి దీన్ని మోడిఫై చేయాలి, బెటర్గా చేయాలని అన్ని ప్రభుత్వాలు ట్రై చేస్తూ ఉన్నాయి. అయితే గత 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తులు అమ్మే ప్రక్రియలో దీన్ని కూడా అమ్మేసి ఆ డబ్బులు వేరే వాటికి డైవర్ట్ చేయాలని చూశారు. ఇప్పుడు మాధవి గారు ఎలక్షన్ ముందు వచ్చినప్పుడు మేము దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పి ఒక ప్లాన్ చేస్తూ ఉన్నాం. మాధవి గారు కూడా వాళ్ళకి కొంత ఇక్కడ ఉన్న వాళ్ళకి అపోహలు ఉన్నాయి. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో దీన్ని చేయాలి, కట్టాలనేటువంటి ఒక ప్లాన్ తోటి ఆ రోజు కమిషనర్ గారు ప్లాన్ చేశారు. అయితే ఆ ప్లాన్ని కరెక్ట్గా చేయలేదనేది. కూరగాయల మార్కెట్ గురించి మనందరికీ తెలుసు. గత 40 ఏళ్ల నుంచి కూడా యావత్ గుంటూరు చుట్టుపక్కల ఊర్లన్నిటికీ కూడా చిల్లర కొట్టు వ్యాపారస్తులకి ఇది చాలా అద్భుతంగా పనిచేసింది. ఇక్కడి నుంచి కంప్లీట్గా ఇది హోల్సేల్ మార్కెట్ లాగా చిల్లర వర్తకులు అందరూ కూడా ఇక్కడి నుంచి కూరగాయలు తీసుకెళ్లి తమ షాపుల్లో అమ్ముకునే పరిస్థితి ఉండేది చుట్టుపక్కల ఊర్లో వాళ్ళందరూ కూడా. అయితే ఈరోజు నేటి పరిస్థితి పీవీకే నాయుడు మార్కెట్ చూసుకుంటే శిథిలావస్థలకు చేరినట్టుగా ఉంది. మరి పెరిగిపోతున్న బయట రైతు మార్కెట్లు కావచ్చు, లేదంటే ఇతరత్ర కారణాలు కావచ్చు, పూర్తిగా ఇది శిథిలావస్థ చెందడం వల్ల ఎలక్షన్ ముందు ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ఇక్కడ వారి అందరి బాధ వినడం జరిగింది. దాదాపుగా 375 షాపులు ఇక్కడ ఉన్నాయి. వాళ్ళకి ఒక న్యాయం చేయాలి, ఒక మంచి పటిష్టమైన కాంప్లెక్స్ లాంటిది ఇక్కడ ఏర్పాటు చేయాలి అని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. గతంలో ఆ కాంప్లెక్స్ వస్తుందన్న నమ్మకంతోనే ఇక్కడ ఎటువంటి అభివృద్ధి చెందనివ్వకుండా కనీసం టాయిలెట్స్ కూడా లేకుండా ఇక్కడ దీన్ని ఇలా వదిలేయడం జరిగింది. అయితే దాన్ని గమనించిన మేము కంపల్సరీగా ఇక్కడ ఇది ఎట్టి పరిస్థితుల్లో తీసుకురావాలని దృఢ నిశ్చయం చేసుకున్నాము. మరి హార్ట్ ఆఫ్ ద సిటీగా ఉంటున్న ఈ ప్రాంతంలో మంచి కాంప్లెక్స్ వస్తే గుంటూరు సిటీకి కూడా చాలా అందంగా ఉంటుంది. అదేవిధంగా రైతులకు కూడా న్యాయం జరుగుతుందన్న సత్సంకల్పంతో ఈరోజు యుద్ధ ప్రాతిపదికన ఈ ఒక ప్రాజెక్ట్ని చేపట్టాలి అని సంకల్పించడం జరిగింది. కూరగాయల మార్కెట్ గురించి మనందరికీ తెలుసు. గత 40 ఏళ్ల నుంచి కూడా